హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈ వీడియోలో క్యారెట్ తురుము ఫ్రై చూపిస్తానండి. ఈవినింగ్ చపాతీస్లో కానీ పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ ఈ క్యారెట్ తురుము ఫ్రై చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్స్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురుముకోవాలండి. తాలింపు కోసం మనం మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చిని మధ్యలో నిలువుగా చీల్చుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపగుండ్లు, పచ్చిశనగపప్పు అవి కొద్దిగా వేగాక జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. తాలింపు వేగిన తరువాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తాలింపులోకి వేసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని క్యారెట్ తురుము మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే క్యారెట్ మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని క్యారెట్ పచ్చివాసన పోయి వేగింది అని అనుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే అండి, క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా సింపుల్. మీకు టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు ఈ కర్రీని చేసుకోవచ్చు. చపాతీస్లో కానీ పిల్లల కర్రీస్లో కానీ ఇది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే చివర్లో కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.